హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఈరోజైతే మేము మరొక చిప్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాము. సో ఈ చిప్స్ రెసిపీ అని ఎందుకు చెప్పాను అంటే, ఈ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలి, తర్వాత క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. చూడండి. ఈ పీటనైతే అత్తోళ్ళింటికి వెళ్ళి తీసుకొచ్చారు మా ఆయన. మరి ఏం చేస్తున్నారో చూడాలి. నేనైతే ఆయిల్ పెట్టా. నేను వచ్చే లోపలే తమరు మొదలు పెట్టేశారా? చిప్స్ కాబట్టి ముందుంటారనమాట మా సార్. సరే, మరి నేను దీన్ని తిక్కి చూపిస్తా. చూడాలి మరి ఎలా వస్తాయో. వావ్, పల్చగా వస్తున్నాయి. అవును, చాలా పలుచగా పేపర్ లాగా వస్తున్నాయి. ఎస్, ఇలా ఇలా ఉంటేనే మనకి ఆయిల్లో వేసినప్పుడు చాలా బాగా అవుతాయి. ఇవి ముందు వాటర్లో వేసి వాష్ చేసుకుందాం. చూసారా? సో ఈ స్లైసెస్ అన్నీ వాటర్లోకి వేసాను. ఇవన్నీ ఇలా ప్లేట్లో డివైడ్ చేసి పక్కకు ఉంచుకుంటున్నా. నూనె కూడా వావ్ బాగా కాగింది. వేద్దామైతే. సో ఇవి ఒక్కొక్కటే వేస్తూ ఉన్నా. ఒక్కొక్కటి వేస్తే కాదు, అన్నీ వేయాలి. అంటే తొందరగా అయిపోతా ఉన్నాయి, అవి చాలా పలుచగా ఉన్నాయి అని. ఆయిల్ కూడా బాగా కాగింది, మనకు బాగా కరకరలాడుతాయి. వావ్, ఫస్ట్ టైం నేను చిప్స్ చేయడం. ఆలూ చిప్స్ ఏమో ఖుషి నాకు. సో ఈ విధంగా మనము ఆలూ స్లైసెస్ చేసుకున్న తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాలంటే, మనము ఎంత థిక్గా కానీ ఎంత పల్చగా మనము ఆలూ స్లైస్ చేస్తున్నాము అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్ అనమాట. ఎంత థిక్గా ఉంటే అంత టైం పడుతుంది, అంత ఆయిల్ తీసుకుంటుంది, తర్వాత అంత క్రిస్పీనెస్ రాదు. ఎంత థిన్గా ఉంటే అప్పుడు మనకి అంత క్రిస్పీనెస్ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. సో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మేము అదే ట్రై చేసాము. బట్ వన్ థింగ్ చెప్పాలండి, ఈ ఆలూ స్లైసర్ ఇది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఆలూ చిప్స్లో. మామూలుగా బయట సైడ్లో చాలామంది ఆలూ చిప్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళది చాలా పెద్ద స్లైసర్ పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. తర్వాత చాలా ఒకేసారి 3-4 ఆలూలు చేయటము, డైరెక్ట్ నూనెలోకి వేయటం ఇలా చేస్తుంటారు. బట్ ఇంట్లో అయితే మనము ఈ విధంగా తీసుకుంటే మాత్రం ఈ షార్ప్నెస్, తర్వాత ఈ విధమైన స్లైస్ ఇది మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. మోస్ట్లీ ఒక 200-300 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ దీంట్లో డిఫరెంట్ మనకి స్లైసెస్ షేప్స్ కూడా ఉంటాయి, ఎంత మందం కావాలి ఈ విధంగా అన్నీ ఉంటాయి అనమాట. బెస్ట్ థింగ్ మనకి ఆలూ చిప్స్ చేసుకోవడానికి ఈ స్లైసర్ ఉంటేనే మనకి చాలా వరకు వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా ట్రై చేసాం మేమైతే, మాకైతే బాగా వచ్చాయన్నమాట ఆలూ చిప్స్. సో ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.